నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. విజయవంతమైన 3000 మందితో అంగన్వాడీలు సిఐటియులు ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి. నెల్లూరులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మరింతగా ఉధృతమైంది. ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు 3000 మందితో తరలివచ్చి కలెక్టరేట్ ని ముట్టడించారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అజయ్ కుమార్ సిఐటియు కార్యదర్శి, జిలానీ ఖాన్ సిఐటియుసి జిల్లా ప్రెసిడెంట్, భవన నిర్మాణ జిల్లా కార్యదర్శి షేక్ ముత్తర్, జిల్లా అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు. ఏదో చిన్నాడు మా బిడ్డ లాంటి వాడని ఇన్ని రోజులు ఓపికగా ఉన్నా కాదు ఓకేనా. అంగన్వాడీల సమ్మె 23వ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో చేరుకుంది. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు కోసం ఈ 4.5 సంవత్సరాలు రకరకాల ప్రయత్నాలు చేసి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ పండగ నెలలో మరి మహిళలందరూ కూడా కదం దొక్కుతూ సమ్మె సైరన్ మోగించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీ ఏంటి? కనీస వేతనం అనేది తెలంగాణ కన్నా కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి మొట్టమొదటి మాట చెప్పాడు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఇస్తానని చెప్పారు. మరి తెలంగాణలో 13,650 రూపాయలు ఈరోజు టీచర్కి జీతం ఇస్తున్నారు. దాదాపు 11,000 ఆయమ్మకి ఇస్తున్నారు. మరి 1,000 ఎక్కువ అంటే 14,650 రూపాయలు ఇవ్వాలి కదా, మరి ఎందుకని ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అలాగే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 18,000 ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు. మరి మీరెంత ఇవ్వాలా? 19,000 ఇవ్వాలా? ఇవ్వమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈరోజు కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు
అంగన్వాడీ ఆయమ్మలు ఐవరమ్మలు. కాబట్టి వాళ్ళ ఉసురు కొట్టుకోకముందే, పండగ పూర్తి కాకముందే తక్షణమే వాళ్ళ యొక్క సమస్యలు కానీ పరిష్కారం చేయకుండా బెదిరింపుల పర్వానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. 5వ తేదీ లోపల కానీ ఆయన కానీ విరమించుకోకపోతే ఈ సమ్మె ఏదో చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మీకు ఆ హక్కు లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వచ్చారు. అంతకుముందు జయలలిత గారు కూడా తమిళనాడులో కొన్ని వేల మందిని పేనా పోర్టుతో రద్దు చేసింది. సుప్రీంకోర్టు మొటిక్కాయలేసి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చింది. అట్ట తాటాకు చొప్పుళ్ళకి బెదిరిపోయేటటువంటి వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తూ ఉన్నాం. ప్రిస్టేజ్కి పోకుండా ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాని పక్షంలో రేపటి నుంచి యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అజయ్ కుమార్, CITU నెల్లూరు జిల్లా కార్యదర్శి. నెల్లూరు ప్రజలారా, గత 22 రోజుల నుంచి అంగన్వాడీ సోదరులు సోదరిమణులు వాళ్ళకి కనీస హక్కుల కోసంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో ఈ రాష్ట్ర గవర్నమెంట్గా ఉన్నటువంటి జగన్ గవర్నమెంట్ ఏమి కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉన్నది, కానీ సమస్యను పరిష్కారం చేసే దశకైతే పోవడం లేదు. అయితే ఈ ICDS సంస్థ అనేది 1975 అక్టోబర్ 2లో స్థాపించారు. స్థాపించినప్పుడు కూడా దానికి కొన్ని విధి విధానాలు రూపొందించారు. గ్రాడ్యుయేటీ, మినిమం వేజెస్ ఇవ్వాలనేది కూడా ఆ చట్టంలో ఉంది. కనీసం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఆ యొక్క అమలు కాకుండా దాన్ని పాటిస్తూ ఉన్నారు. దానికోసంగా ఈరోజు 22 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని ఈ దశల వారి పోరాటం కాకుండా అంతిమంగా ఈరోజు దీర్ఘకాలిక పోరాటంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు ఈ రోజుకైనా సరే ఈ జగన్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి వచ్చి సమస్యలను పిలిపించి మా నాయకుల్ని పిలిపించి చర్చల్లో కూర్చోబెట్టి తూతూ మంత్రం చర్చలు కాకుండా సమస్య పరిష్కారం అయ్యేటట్టు మాట్లాడవలసిందిగా, పరిష్కారం దిశగా తీసుకెళ్లవలసిందిగా గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. ఈ యొక్క కలెక్టర్ ఆఫీసు ముట్టడిని ఇది దీర్ఘకాలికంగా కాకుండా సమస్యను జటిలం చేయకుండా ఈ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చంద్రబాబు మన జగన్కి కనీసం బుద్ధి లేకపోయినా కూడా ఆ అధికారుల కన్నా విషయం తెలుసు కాబట్టి ఆ అధికారులన్నా జోక్యం చేసుకొని ఆ జగన్కి చెప్పి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆలోచించమని కోరుతున్నాం. AITC-గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలోకి దిగారు. వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు అందరం కలిసి ఈ యొక్క గవర్నమెంట్ ని పరదోచేంత వరకు కూడా మనం నిద్రపోకూడదని చెప్పేసి శపథం చేయాలి. ఈ రోజు ఈ సమస్యని 22 రోజుల నుంచి కాలయాపన చేస్తున్నాడు జగన్ కి. ఈ రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా బుద్ధి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ పేరున? ఈ జిల్లాని కానీ AITC జిల్లా అధ్యక్షుడు.